వరల్డ్ క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్లకు గాయాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఈ గాయాల కారణంగా కొందరి కెరీర్ త్వరగా ముగిసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇదే ప్రమాదం ముంగిట ఉన్నాడా అంటే అవునని అంటున్నాయి న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షేన్ వార్న్. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడలేదు. మరో 10 రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్లోని తొలి 2 వారాల్లోనూ అతడు పాల్గొనడం అనుమానమేనని మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా జూన్లో ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోనూ బుమ్రా ఆడడం అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టార్ షేన్ వార్న్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా మరోసారి గాయపడి సర్జరీ చేయించుకుంటే అతడి క్రికెట్ కెరీర్ ముగిసినట్టేనని తేల్చేశాడు. బుమ్రా సిడ్నీ టెస్ట్ సమయంలో స్కానింగ్ కు వెళ్లినప్పుడు అతడు మళ్లీ గాయపడతాడని అనుకున్నారని, ఎందుకంటే అప్పటికే అతడి వెన్నెముకలో గాయంతో చికిత్స తీసుకుంటున్నాడని గుర్తు చేశాడు. దీంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో ఆడడని తను అనుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం అతడు గాయం నుంచి కోలుకుంటున్నాడని వార్తలు వస్తున్నా తిరగబెడితే మాత్రం ఆటకు గుడ్ బై చెప్పాల్సిందేనని అంచనా వేశాడు. ఒకే చోట 2 సర్జరీలు చేయించుకుంటే దాని నుంచి కోలుకోవడం కష్టమేనని చెప్పాడు. కాబట్టి బీసీసీఐ బుమ్రాను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని, వరుసగా 2 టెస్ట్ మ్యాచ్ల కన్నా ఎక్కువ ఆడనివ్వకూడదని అన్నాడు. అతడిపై వర్క్ లోడ్ ఎంత తగ్గిస్తే అంత బెటర్ అన్నాడు. 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగాలంటే అతన్ని ఎక్కువ టెస్టుల్లో ఆడనివ్వకూడదని సూచించాడు. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరిగితే అందులో 3 మ్యాచ్లు మాత్రమే అతన్ని ఆడిపించాలన్నాడు. వన్డే క్రికెట్ లో వారానికి 3 మ్యాచ్లు ఉంటే అతని చేత మాక్సిమం 30 ఓవర్లు మాత్రమే వేయించాలని సూచించాడు. ఏదేమైనా అతన్ని ఎక్కువగా ఆడిస్తే రిస్క్ చేసినట్టే. అతడు కంటిన్యూస్ గా ఆడితే మళ్లీ గాయపడతాడని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ నెలలో ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐపీఎల్ తర్వాత 2 వారాల్లో ఇంగ్లాండ్ కు భారత్ పయనం కావాల్సి ఉంటుంది. టెస్ట్ ఛాంపియన్షిప్ లో కీలకంగా మారిన ఈ సిరీస్ లో బుమ్రా ఆడడం చాలా కీలకం. ఈ సుదీర్ఘ సిరీస్ కు బుమ్రా తాజాగా ఉండాలంటే అతనికి మరింత రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.